బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. శివ ఇక్కడ ఇరుక్కున్నాడు. నా పేరు సుక్క, గట్కా, చట్కా, పట్కా. శివ నా దగ్గర ఇప్పుడు ఇరుక్కున్నాడు. ఒక నిమిషం ఆగు. ఇతను అనేది హా హా హూ హూ హే హే ఏంటిది? నా నోరు నా పాట, నేను ఏమన్నా పాడుకుంటాను. నేనేమన్నా పాటలు రాసేవాడినా చూసి గమనించి పాడటానికి? ఆహా అలా అయితే ఓకే. ఏంటి ఓకే? అది శివాని కాపాడాలి. తప్పించుకోలేడు. మీ ఫ్రెండ్ నా దగ్గర ఇరుక్కుని టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ అని వేలాడుతా ఉంటాడు. పిల్లలారా ఏమైంది? వీడు ఇరుక్కోవడం చూసి మీరు షాక్ అయ్యారా? చెప్పండి. శివ ఇప్పుడు నా దగ్గర ఇరుక్కున్నాడు. టింగ్ టాంగ్, టింగ్ టాంగ్. గట్కా, క్రేన్ ఓపెన్ అవుతుంది కదా? తెరుచుకోదు బాస్. ఈ రోజే మనం ఆయిలింగ్ చేసాం. సూపర్ లెట్స్ సింగ్. శివ ఇప్పుడు ఫైట్ చేశాడు. వాడి చేతుల నుంచి తప్పించుకోలేరు. శివ చేతిలో ఈ రోజు మీరందరూ బాగా దెబ్బలు తింటారు. మీరు దెబ్బలు తింటారు. మేము దాన్ని కళ్ళారా చూస్తాం. మీరు దెబ్బలు తినడం చూసి మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. Everybody sing. కమాన్ ప్రిపేర్ అవ్వండి. దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి. చెయ్యండి డాన్స్ చెయ్యండి. తర్వాత చేయడానికి సింగ్ లుకా డాన్స్ ఆటో ఆపి వాళ్ళని పట్టుకోండి. నేను మిమ్మల్ని అడిగాను కదా, కానీ మీరే తను బయటికి రాలని చెప్పారు కదా. కానీ వాడు ఎలా బయటకు వచ్చాడు? బాస్ ముక్కానే నా దగ్గర స్క్రూ టైట్ గా ఉందని చెప్పాడు. నువ్వే కదా టైట్ గా ఉందని చెప్పావు, మరెలా బయటకు స్క్రూ టైట్ గా ఉంది నువ్వే కదా నాతో చెప్పావు. నువ్వు నా దగ్గర స్క్రూయే లేదని చెప్పావు కదా, మరెలా బయటికి వచ్చాడు? అరే నేనే మీ బాస్ ని, మీరు నన్నే కొడతారా? ఎంత ధైర్యం! సారీ బాస్. సారీ శివ, నేను ఇవన్నీ ఎందుకు కట్ చేస్తున్నాను అని నీకు నిజం చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బ్లూ ప్రింట్ తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. శివ వాళ్ళు తప్పించుకు పారిపోయారు. లడ్డు సింగ్ గారు, వీళ్ళ క్రేన్ ఇంకా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని సీజ్ చేసేయండి. కనీసం అప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. శివ, రబ్బర్ చెట్టు మ్యాన్, రబ్బర్ మ్యాన్. ఏంటి ఆది ఏమన్నావు? వినపడడం లేదు. ఆది సరిగ్గా మాట్లాడు. సార్, మ్యాన్ అక్కడ, రబ్బర్ మ్యాన్. లడ్డు సింగ్ అంకుల్, అక్కడ రబ్బర్ మ్యాన్ ఉన్నాడు. రబ్బర్ మ్యాన్. శివా అరే లడ్డు సింగ్ అంకుల్, అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏ మాత్రం అర్థం కాలేదు. శివ, బ్యాంక్ లో దొంగతనం జరుగుతుంది. రబ్బర్ మ్యాన్ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. అది లేవు. లే త్వరగా లే. ఓ రబ్బర్ మ్యాన్ గనక ఇక్కడికి వస్తే వాడిని ఎదుర్కోవడానికి ఒకరు కాకపోతే ఒక ఇద్దరు నాతో ఉంటే ఇంకా బాగుంటుంది. త్వరగా లే. చిన్నపిల్లడా, మర్యాదగా తప్పుకో.
నిన్ను నేను దొంగతనం చేయనివ్వను, ఇక్కడి నుంచి దోచుకోనివ్వను, నిన్ను పట్టుకొని జైల్లో వేసేస్తాను. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? నేను దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను. మీరందరూ నన్ను ఏం చేయగలరో చూస్తాను. నన్ను ఆపాలనుకుంటే ఆపండి, చూద్దాం. మీరు నన్ను ఏం చేయలేరు. హలో చిన్న పిల్లాడా, నీకు ఇలా పిలిస్తే నచ్చదు కదా? చిన్న పిల్లాడా, చెప్పాను కదా, చిన్న పిల్లోడా, చిన్న 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 పిల్లోడా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. శివ, నా పేరు శివ. ఏయ్, నన్నెందుకు కొట్టావురా? నన్నెందుకు కొట్టావు? నేను ఇక్కడున్నాను. ఎలా ఉన్నావు? నన్నెందుకు పట్టుకున్నావు? నేను లడ్డు సిగిడి లడ్డు సిగిడయ్యా, నన్ను వదిలేసాయి. వావ్ శివ, ఈ రబ్బర్ బ్యాండ్ షాట్ సూపర్ గా ఉంది. నీకు ఇది నవ్వులాటగా ఉందా? లేదు లేదు, నేను నవ్వను. ఇక నేను ఎప్పటికీ నవ్వను. అంకుల్, నేను ఇక్కడే ఉన్నాను. మీరు టైర్డ్ అయిపోయారా? ఏలియన్స్ అనేవి అసలు లేవు. ఇంతకు ముందు ఎప్పుడు రబ్బర్ ప్లానెట్ అన్న పేరుని నేను వినలేదు. ప్లీజ్ మీరు ముందు అనౌన్స్మెంట్ ని ఆపండి. అందరూ అనవసరంగా భయపడతారు. మనం రబ్బర్ మ్యాన్ ని ఫాలో చేసి నిజమేంటో వెంటనే కనిపెడదాం. ఓకే శివ, శివ ఉండగా మనకెందుకు భయం చెప్పు. ఆల్ ద బెస్ట్ శివ. ఏలియన్స్ ఉన్నారా లేరా అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. కానీ మన ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ అమ్మగారు ఇన్స్పెక్టర్ తో రబ్బర్ ప్లానెట్ నుంచి ఒక ఏలియన్ వచ్చి వేదా సిటీని ఖాళీ చేయమని చెప్పిందని చెప్పారు. లేకపోతే తనతో పాటు అందరిని తీసుకెళ్లిపోతానని చెప్పిందని అన్నారు. లడ్డు సింగ్ గారు వేదా సిటీ ప్రజలతో త్వరగా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని అన్నారు. ఈ ఊరికి ఖచ్చితంగా ఎవరి దిష్టో తగిలింది. ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. ఇంకా నయం, లడ్డు సింగ్ శివని తీసుకెళ్ళడానికి రాలేదు. అరే ఏంటే నువ్వు ఎప్పుడు చూసినా లడ్డు సింగ్ మీద కోపంగా ఉంటావు. నేను ఏలియన్ రాగాన్ని పాడుతాను. ఆ తర్వాత ఎలాంటి ఏలియన్ అయినా పారిపోవలసిందే. వద్దు తాతగారు, ఆ ఏలియన్ మీ పాట విని ఇక్కడికి వచ్చినా వచ్చేయచ్చు. వేదా సిటీలో నమ్మలేని ఒక సంఘటన జరిగింది. ఇలా చూడండి, నేడుదాకా రబ్బర్ మ్యాన్ ఊరిని ఖాళీ చేయమన్నాడు, కానీ ఇప్పుడు అన్ని చోట్ల దొంగిలిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ లో రబ్బర్ మేనియా అని స్పష్టంగా తెలిసింది. కానీ తను ఎందుకు దొంగిలిస్తున్నాడు? ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పటిదాకా అందలేదు. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు ఏమయ్యారో తెలియడం లేదు. ఏదో కొమ్ములు వచ్చినట్టుగా మాయమైపోయారు. నన్ను ఇంత దారుణంగా కంపేర్ చేస్తారా? శివ శివ ఏదో ఒకటి చెయ్యి. రబ్బర్ మ్యాన్ చంపినా చంపకపోయినా, వాడితో పాటు తీసుకెళ్ళకపోయినా
నా పేరుని మాత్రం తప్పక చెడిపే వెళ్తాడయ్యా. వాడికి మంచి బుద్ధి చెప్పు. లడ్డు సింగ్ గారు తను ఒక ఏలియన్ అని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా? అరే ఒకసారి ఆలోచించండి. అసలు ఏలియన్స్ మన కరెన్సీతో ఏం చేస్తారు? ఖచ్చితంగా తను ఏలియన్ అయ్యుండే అవకాశం లేదు. శివ, నేను ఖచ్చితంగా చెప్పను, కానీ అడవిలో సుఖా వాళ్ళ మనుషులు రబ్బర్ ప్లాంట్స్ ని కట్ చేయడం చూసాము. ఇప్పుడు సడన్ గా ఒక రబ్బర్ మ్యాన్ వచ్చాడు. నాకేమనిపిస్తోందంటే ఈ రెండు విషయాలకి ఏదో ఒక సంబంధం ఉందని. ఐ థింక్ యూఆర్ రైట్ రేవా. రెండు క్రైమ్ లోనూ కామన్ గా ఉన్న విషయం రబ్బర్. లడ్డు సింగ్ అంకల్, మనం రబ్బర్ ని బాగా సాగతీస్తే అది తెగిపోతుంది. ఖచ్చితంగా రబ్బర్ మ్యాన్ ఈ రోజు దొంగతనం చేయడానికి వస్తాడు. ఈ రోజు మనం తనని అంతం చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ ప్లాన్ ని పర్ఫెక్ట్. రేవా, బలూన్ ఊదటం ఆపుతావా? నేను ఆలోచించలేకపోతున్నాను. అలాగా? అంతలా నా ఫ్రెండ్ ఏం ఆలోచిస్తున్నాడు? నీ బబుల్ కప్ ని చూసేటప్పుడు నాకు గ్రామంలో జరిగిన ఒక విషయం గుర్తుకొస్తుంది. నేను నా ఫ్రెండు ఒక కాంపిటీషన్ పెట్టాం. ఒకే చూవింగ్ గమ్ ని ఎన్ని రోజులు నవలగలం అని పెట్టాం. ఒకే చూయింగ్ గమ్ ని అన్ని రోజులు నవలడమా? ఎలా మీరు చేయగలిగారు? ఓ అదా, రోజంతా మేము నవలుతాం. నైట్ ఏమో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. మార్నింగ్ లేచి మళ్ళీ నవలుతూ మొదలు పెడతాం. మార్నింగ్ నవలేటప్పుడు కాస్త కష్టంగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడితే అది కాస్త హార్డ్ అవుతుంది కదా. మళ్ళీ కాసేపటికి అదే నార్మల్ అవుతోంది. రోజంతా మేము మళ్ళీ నవలుతాం. శివ, ఐడియా దొరికింది. అది యువర్ జీనియస్. యు ఆర్ సూపర్ డూపర్ ఇంటెలిజెంట్. అవునవును, ఆ మాట నిజమే కదా. ఆ విషయం అందరికీ తెలుసుగా. సరే, ఇప్పుడు ఏమైందో చెప్తావా? చూయింగ్ గమ్ ని ఫ్రిడ్జ్ లో పెడితే హార్డ్ అయిపోతుంది కదా. ఈ బబుల్ గమ్ ని కోల్డ్ వాటర్ లో వేస్తే కూడా హార్డ్ గా అయిపోతుంది. ఇలా చూడండి, చాలా గట్టిగా అయిపోయింది. ఇదే విధంగా మనం రబ్బర్ మ్యాన్ మీద చాలా కోల్డ్ గ్యాస్ ని వాడామంటే తను కూడా ఇలాగే హార్డ్ గా అయిపోతాడు. అట్లీస్ట్ కాసేపటికైనా తను డియాక్టివేట్ అయిపోతాడు. బ్రిలియంట్ రేవా, ఇట్స్ వర్కబుల్. ఆది, యు ఆర్ గ్రేట్. నీ గ్రామంలో జరిగిన కథల్ని ఈ విధంగానే చెప్తూ ఉండు. అయితే కోల్డ్ గ్యాస్ తీసుకుని రాత్రంతా మనం తిరుగుతూ ఉందాం. ఖచ్చితంగా అప్పుడు మన రబ్బర్ మ్యాన్ పట్టుకోవచ్చు. అలాంటి అవసరమే లేదు. గెస్ వాట్? వావ్ శివ, గుడ్ థింకింగ్. ఇక మనం స్ట్రైట్ గా వాడి డెన్కి వెళ్దాం. ఎస్, మన లడ్డు సింగ్ గారికి కూడా ఈ విషయం గురించి చెప్పేద్దాం. మీరేం చేస్తున్నారు? తెల్లవారి చాలా సేపు అయ్యింది, కానీ మీరు ఇంతవరకు నాకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వలేదు. నువ్వే కదా నాలాగా ఎంతో మంది రబ్బర్ మ్యాన్స్ ని తయారు చేయొచ్చని చెప్పావు కదా. ఎప్పుడు 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 తయారు చేసి చెప్పు. సార్, అయిపోవచ్చింది. మేము దాన్ని చెక్ చేసేసాము. ఇప్పుడు మిమ్మల్ని పెట్టి టెస్ట్ చేయాలి. మీరు వచ్చి ఈ చైర్లో కూర్చోండి సార్. బాస్, ఇంతకు ముందు మీరు టీచర్గా ఉన్నారని మాతో చెప్పనే లేదు. నువ్వు వెళ్ళి కాస్త పక్క నుంచుంటావా? మీ పని ఏంటో అది మాత్రం కొంచెం చూసుకోండి. మా పనిలో మీరు తలదూర్చకండి. సార్, మీరు త్వరగా ఆ చైర్లో కూర్చుంటే బాగుంటుంది. బాస్, మిమ్మల్ని ఒకసారి చూసుకోండి. వీళ్ళు మీ క్లోన్ని తయారు చేస్తానని చెప్పి మిమ్మల్ని అమాంతం పైకి పంపేయచ్చు సార్. చూసుకోండి. కొంచెం నీ నోరు మూస్తావా? సైంటిస్ట్, ఏదైనా తప్పు జరిగిందంటే నీ పని అయిపోతుంది. మిమ్మల్ని అందరినీ అంతం చేస్తానికి నేను ఒక్కడనే సరిపోతాను. నన్ను ఏం చేయలేరు. సార్, మీరు కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. మేము కాస్త స్పెషల్ కెమికల్స్ ని రెడీ చేసాం. అలాగే ఈ పైప్స్ ద్వారా మీ బాడీలోకి ఇది వెళ్తుంది. దాని తర్వాత మీ క్లోన్స్ రెడీ అయ్యి మీ ముందు ఉంటుంది. అది దాన్ని వదిలే అది. రేవా, నేను దాన్ని పట్టుకోలేదు. అదే నన్ను పట్టుకుని లాగుతోంది. నా చేతులు దీనికి అతుక్కుపోయాయి రేవా. ఆగు.
ఇది ఖచ్చితంగా ఏలియన్ అయ్యి ఉంటుంది. ఏలియన్ ఈ విధంగా చేస్తుంది. అది నీకు తెలిసిన కథ ఏదైనా చెప్పు, అందులోంచి మనకి ఏదైనా ఐడియా దొరుకుతుందేమో. ఇప్పుడు మనం ఎంత ప్రమాదంలో ఉన్నాం. ఇప్పుడు నీకు కథ కావాల్సి వచ్చిందా? హలో శివ, నేను వచ్చేస్తున్నాను రేవా. ఎందుకని నాకే ఇలా జరుగుతోంది? అదే దాన్ని వదిలేసే, నా మాట విను, దాన్ని వదిలే. ఎలా వదలను? ఇది నన్ను వదలకుండా అతుక్కుపోయిందే. శివ, శివ ఎక్కడున్నావు? నన్ను కాపాడు శివ, నన్ను కాపాడు. ఇదిగో నేను వస్తున్నాను, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. అమ్మో, నా వల్ల కావట్లేదు. వదలొద్దు లడ్డు సింగ్ సార్. మమ్మల్ని లాగండి. దాన్ని వదిలేసి అదే కష్టంలో నువ్వేం చెప్తున్నావయ్యా? నువ్వు వదలవయ్యా నన్ను. బాబోయ్, నా వల్ల కావట్లేదు. శివ నా మాట విను. సైకిల్ బ్లూ టైర్ ని ఆన్ చేసి సైకిల్ ని ఒక చోట స్టిక్ చేయి. ఈ శివ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాడు నన్ను చెట్లని దొంగతనం చేయనివ్వట్లేదు, డబ్బులు కూడా దొంగతనం చేయనివ్వట్లేదు. వాడితో నేను ఒంటరిగా పోరాడలేకపోతున్నాను. నాకు నాలాగే ఉండే 3-4 రబ్బర్ మ్యాన్స్ కావాలి. మీరిద్దరు రోజంతా దోమలు తోలుకుంటున్నారా? నేను ఈ రీసెర్చ్ కోసం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. ఏదైనా కనిపెట్టారా లేదా చెప్పండి. కనిపెట్టాం సార్. ఒక సంతోషమైన న్యూస్ ఉంది. మీలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, అలాగే ఇద్దరు కాదు, ఎంతమందిని కావాలంటే అంతమందిని క్రియేట్ చేయొచ్చు. ఏమన్నావు? ఏయ్ దుకా ఉకా లుకా, ఈ సైంటిస్ట్ పట్టుకోండి. వీడు గనక దీన్ని సరదాగా చెప్పాడని తెలిసిందనుకోండి, ఒక సూపర్ అయిన డిషం 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 యాక్షన్ జోక్ ని చెప్పండి. మీరందరూ జరగండి. మీకు ఎప్పుడు దెబ్బలాడమే తెలుసా? అసలు బుద్ధి అన్నది లేదా? సార్, మేము చెప్పేది నిజమే. మాకు ఇంకా కాస్త టైం కావాలి. దాని తర్వాత పని పూర్తయిపోతుంది. పని ఫైనల్ స్టేజ్ లో ఉంది. టైమే కదా, ఇవాళ రాత్రి వరకు మీకు టైం ఉంది. ఒకవేళ రీసెర్చ్ కాలేదంటే రేపు మీ అందరికి ఫైనల్ స్టేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ కథ క్లోజ్. టాడా. एक से मैं 2 3 बनाऊं, 3 से 6 9 बनाऊं, दुनिया पे मैं राज करूंगा. क्या करोगे तुम, क्या करोगे? शिवा मैं तुमसे फाइट करूंगा, तेरा हुलिया टाइट करूंगा, बच्चा बच्चा कहता रहूंगा. क्या करोगे तुम, क्या करोगे? 1 से मैं 2 3 बनाऊं, 3 से 6 9 बनाऊं, दुनिया पे मैं राज करूंगा. क्या करोगे, क्या करोगे? शिवा मैं तुमसे फाइट करूंगा, तेरा हुलिया टाइट करूंगा, बच्चा बच्चा कहता रहूंगा. क्या करोगे, क्या करोगे तुम, क्या करोगे, क्या करोगे? ఓ నో, ఇది చాలా దారుణం. శివ, ఇప్పుడు నువ్వు ఎలా ఫైట్ చేయగలవు? నువ్వు ఎన్ని పంచెస్ కొడతావో అన్ని క్లోన్స్ వస్తూనే ఉంటాయి. ఓహో, కమ్ ఆన్, ఫైట్ శివ, ఫైట్. ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారో చూద్దామా? యాక్షన్!
వీళ్ళకి ఏమైంది? వీళ్ళు కోల్ గ్యాస్ తీసుకొచ్చారు బాస్, జాగ్రత్తగా ఉండండి. బిషప్ నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు కదా, రా ఫైట్ చేద్దా. ఏమైంది నీ ధైర్యం? Now you are finished. No, you are finished. Yay! బాయ్ బాయ్ రబ్బర్ మ్యాన్. లేదు 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 లేదు, వద్దు 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 వద్దు, వదిలేండి నన్ను, వదిలేండి వదిలేండి, వద్దు. మిమ్మల్ని మళ్ళీ మామూలుగా మార్చే దారి తెలిసేంత వరకు మీరు ఇలాగే ఉండాలనుకుంటాను. వద్దు వద్దు వద్దంటున్నాం కదా, వద్దు. లడ్డు సింగ్ గారు, అరెస్ట్ హేమ్. ఎస్ శివ, ఏంటి జైల్లో నేను ఇలాగే ఉంచుకుంటానులే. దిగులు పడకం, ఫార్ములా దొరికేంత వరకు వీడు ఇలాగే ఉండని. రా నాతో రా. సార్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, రబ్బర్ మ్యాన్ని మళ్ళీ నార్మల్ మ్యాన్ గా మార్చేలాగా మీరు ఏదో ఒక ఫార్ములాని తయారు చేయండి. ఓకే శివ. సరే సరే, గ్రామంలో జరిగిన ఒక కథని నేను ఇప్పుడు చెప్తాను. వద్దు, ఇప్పుడు వద్దు అది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.